పటాభి గారు, ఇక్కడ విషయం చూస్తే ఈ హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డికి మహానాడు వేదిక నుంచి ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన ఈ హెచ్చరికల్ని, ఒకటి ఉర్సా భూములకు సంబంధించి సవాల్, నేను రాజీనామా చేస్తాను, ఇండైరెక్ట్గా నువ్వు చేస్తావు అనే కదా అర్థం. దానికి జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే కడపలో జిందాల్ని అదేది జత్వానీని అడ్డం పెట్టుకుని నువ్వు జిందాల్ని భయపెట్టి ఎలగొట్టారు అని అన్నాడు కదా, దానికి 15 రోజుల్లో శంకుస్థాపన జరగబోతుందని, లిక్కర్ స్కామ్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని చెప్పడం, కానీ ఈ మూడింటిని ఎలా చూడాలి? వికే గారు, ముందుగా ఉర్సా భూముల విషయానికి వచ్చినట్లయితే చాలా స్పష్టంగా ఇందాక రవిచంద్రన్ అన్నట్టు నేను ప్రెస్ మీట్ పెట్టి ఎవ్రీ డాక్యుమెంట్ ప్రజలకు చూపించి ఉర్సా కంపెనీకి 99 పైసలకి భూమి ఇచ్చిన మాట పచ్చి అబద్ధం అని మేము ప్రూవ్ చేసాం ఆధారాలతో సహా. 99 పైసలకి భూమి ఇచ్చింది కేవలం టీసీఎస్కి మాత్రమే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి. దాని జీవో చూపించాం, అన్నీ చూపించాం. ఉర్సాకి మాత్రం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వివిధ కంపెనీలకి ఏ రేటుకి ఇచ్చాడో అదే రేటుకి ఇచ్చాడన్న అంశాన్ని కూడా మేము అన్ని రకాలుగా ప్రజలకి చూపించడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నామంటే ఛాలెంజ్ స్వీకరించాలి కదా. ఇవాళ అదే అన్నారు సూటిగా నారా లోకేష్ గారు, ఉర్సాకి 99 పైసలకి మేము భూమి ఇచ్చినట్టు నువ్వు కనుక రుజువు చేస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారండి. స్వీకరించమనని దమ్ముంటే, లేదంటే చంపలు వాయించుకుని క్షమాపణ చెప్పమనండి. నేను అబద్ధాలు చెప్పా, నేను అబద్ధాల కోరుని, ఒక అబద్ధానికి ప్యాంటు చక్కా వేస్తే అది నేనే అని ఒప్పుకోమనండి. ఇవాళ లోకేష్ గారు సవాలు స్వీకరించే దమ్ము లేకపోతే ఒప్పుకోమనండి. చంపలు వాయించుకొని అబద్ధాలు చెప్పారని చెప్పి ఒప్పుకోమనండి. లేదంటే ఆయన కూడా రాజీనామా చేయమనండి పులివెందుల శాసనసభ్యుడిగా. కాబట్టి ఇవాళ మాలో ఆ నిజాయితీ ఉంది కాబట్టే, లోకేష్ గారిలో ఆ నిబద్ధత ఉంది కాబట్టే సవాల్ చేశారు. చూస్తాం, సవాల్ స్వీకరించే ఇది లేకపోతే పచ్చి అబద్ధాలు చెప్పినట్టే చంపలు వాయించుకోమనండి. రెండోది, జిందాల్ గురించి మాట్లాడాడు. ఏదో జత్వానీ కేసు పెట్టి అసలు ఉన్న జిందాల్ని తరిమేశారని. మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా జిందాల్ కంపెనీ ప్రతినిధులు వచ్చి మాట్లాడటం జరిగింది. అతి త్వరలోనే మేము కడప స్టీల్ ప్లాంట్ పనులు మేము ప్రారంభించబోతా ఉన్నాం అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని లోకేష్ గారు కూడా ఇవాళ ధృవీకరించారు. ఇవాళ ఏదో ఒక రకంగా పెట్టుబడులు తేవటం అనేది మాలో ఉన్నటువంటి నైపుణ్యం, మాకు తెలిసినటువంటి విద్య. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఒకటికి 2 సార్లు శంకుస్థాపనలు చేసి సొంత జిల్లా వాసుల్ని దగా చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వికే గారు. కానీ ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ టర్మ్ పూర్తయ్యే లోపల కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుంది. ఇవాళ లోకేష్ గారు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా అతి త్వరలో కడప స్టీల్ ప్లాంట్ యొక్క కళ సాకారం కాబోతోంది. మూడవది, ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ పారదర్శకంగా ఆధారాలతో సహా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇవాళ చేసినటువంటి ప్రతి ఒక్క అరెస్టు, మేమేమి గోడలు దూకి వెళ్ళలేదు వికే గారు, ఎవరింట్లోకి గోడలు దూకి వెళ్ళా, అర్ధరాత్రి పూట ఎవరిని లాక్కురాలా, చట్టబద్ధంగా అందరికీ నోటీసులు ఇచ్చాం, ఎఫ్ఐఆర్ కాపీలు చూపించాం, వాళ్ళకి లీగల్గా వాళ్ళు అన్ని అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పించాం. వెళ్ళారు కదా సుప్రీంకోర్టు వరకు, మేమేమి ఆపలేదే. మేమేమి ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని రాత్రి లాక్కుని రాలేదే. మేము వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఏమని, ఇన్ని ఆధారాలు కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే మేము బెయిల్ ఎలా ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి మరీ బెయిల్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత విచారణకు పిలిచాము, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ది లా, చట్ట ప్రకారం నడుస్తూ ఉంది పారదర్శకంగా. ఇంతకంటే పారదర్శకత ఏం కావాలి వికే గారు? వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసు లాగానా? చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన రోజున కనీసం ఎఫ్ఐఆర్ కాపీ చూపించారండి? ఏ సెక్షన్లు పెట్టారో చెప్పారా? దేనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పారా?
రాత్రికి రాత్రి ఆయన బస్సును చుట్టుముట్టి కొన్ని వందల మంది పోలీసులతో బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ మేము ఆ పని ఏమన్నా చేస్తున్నావా? మా సిట్ ఇవాళ లిక్కర్ స్కామ్ సిట్ అటువంటి పనులు చేస్తూ ఉందా? పేర్లు మార్చుకుని పారిపోతా ఉంటే పట్టుకుంటా ఉంది. ఇవాళ రాజ్ కసిరెడ్డి పేరు మార్చుకుని విదేశాలకి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకోలేదా? గోవిందప్ప బాలాజీ ఎందుకు దాక్కున్నాడు? ఎక్కడో మైసూరు దగ్గర దాక్కోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందండి గోవిందప్ప బాలాజీకి? ఏ తప్పు చేయకపోతే ఎందుకు దాక్కోవాలి? ఇవాళ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాకు బెయిల్ ఇవ్వండి, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ప్రతి కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి గత్యంతరం ఎందుకు వచ్చింది? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కేరళలో వెళ్ళాడుగా 2.5 గంటల పాటు. వికే గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కేరళలో దాక్కున్నాడు కదా. కాదు కాదు చెప్తా, కేరళలో దాక్కుని అయ్యగారు చెప్తా ఉన్నారు, నేను వెయిట్ లాస్ కోసం వెళ్ళారండి, వెయిట్ లాస్ కోసం కేరళ వెళ్ళాడంట. అయ్యా కాకాని నీకు నిజంగా అంత కోరికగా ఉంటే ఫ్రీగా నెల్లూరు జైల్లో ఫ్రీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నువ్వు నెల్లూరు సబ్ జైల్లో ఒక 20 రోజులు ఉన్నావంటే ఫ్రీగా వెయిట్ లాస్ అవుతా. కేరళ వరకు పోవాలా నువ్వు వెయిట్ లాస్ అవటానికి? వెళ్ళి అక్కడ దాక్కుని నక్కి ఏదో ఒక అక్కడ రిసార్ట్లో ఏదో రూమ్లో నక్కి మంచం కింద ఏదో వెయిట్ లాస్కి వెళ్ళాడంట. కాబట్టి ఇవాళ తప్పు చేశారు కాబట్టి పారిపోతా ఉన్నారు వికే గారు. ఇంట్లో ఇవాళది ఇంకా కూడా పెద్ద హస్తాలు ఏవైతే అదే చెప్పారు. సిట్ రేపు చూస్తారు. మేము ఇంకా చాలా వరకు మేము హోల్డ్ చేసుకుంటున్నాం కానీ ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ సిట్ ఇన్ ఎనీ మేనర్. సో అందుకనే కొద్దిగానే మాట్లాడుతున్నారు, చూస్తారు. అదే చెప్పారు, సిట్ పారదర్శకంగా రేపు ఏం జరగాలో అది జరుగుతుంది. అప్పుడు చెప్పాల్సిన సమాధానాలు వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. రైట్. వన్స్ అగైన్ రేపు ఎలాంటి ప్రకటన వస్తుందో లోకేష్ గారికి సంబంధించి ఏంటి అనేది చూద్దాము. పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టాభి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బాలకోటయ్య గారు, రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. బాలకోటయ్య గారు ఉన్నారు. మరి కాసేపట్లో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి